2022లో చాట్‌జీపీటీ వచ్చినప్పుడు గూగుల్ భయపడి కోడ్ రెడ్ ప్రకటించింది. కానీ ఇప్పుడు సరిగ్గా 3 సంవత్సరాల తర్వాత సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మాన్ తన కంపెనీలో కోడ్ రెడ్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. ఒకప్పుడు టెక్ ప్రపంచాన్ని శాసించిన ఓపెన్ఏఐ ఇప్పుడు తన ఉనికి కోసం పోరాడుతుంది. అసలు ఏం జరిగింది? అసలు కోడ్ రెడ్ అంటే ఏంటి? ఇది ఒక అత్యవసర పరిస్థితి. శామ్ ఆల్ట్మాన్ అర్జెంటుగా అడ్వర్టైజింగ్, షాపింగ్ ఏజెంట్లు మరియు పల్స్ అనే పర్సనల్ అసిస్టెంట్ ప్రాజెక్టులని తక్షణమే ఆపేశారు. కంపెనీ ఫోకస్ మొత్తం ఇప్పుడు కేవలం చాట్‌జీపీటీ స్పీడ్ మరియు క్వాలిటీ పెంచడం మీద ఉండాలని స్ట్రిక్ట్గా ఆదేశించారు. దీనికి మెయిన్ రీజన్ గూగుల్ వారి కొత్త జెమినీ 3. ఇది ఓపెన్ఏఐ యొక్క GPT-5 కంటే బాగా పనిచేస్తుంది అని బెంచ్ మార్కులు క్లియర్గా చూపిస్తున్నాయి. ప్రముఖ సేల్స్ ఫోర్స్ సీఈఓ మార్క్ బెనియోఫ్, నేను 3 ఏళ్లుగా చాట్‌జీపీటీ వాడుతున్నాను, కానీ జెమినీ 3 చూశాక మళ్ళీ వెనక్కి వెళ్ళను అని ఓపెన్గా ఎక్స్లో పోస్ట్ చేశారు. గూగుల్కి ఉన్న అతిపెద్ద బలం ఫుల్ స్టాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వారికి సొంత చిప్స్, టీపీయూస్, సొంత క్లౌడ్ మరియు యూట్యూబ్ డేటా అన్నిటితో పాటుగా యూజర్స్ డేటా వాళ్ళ దగ్గర ఉంది. కానీ ఓపెన్ఏఐ మైక్రోసాఫ్ట్ సర్వర్ల మీద ఆధారపడి ఉండాలి. మరోపక్క మాజీ ఓపెన్ఏఐ ఉద్యోగులు పెట్టిన ఆంథ్రోపిక్, క్లాడ్ కూడా వారి కొత్త మోడల్తో ఓపెన్ఏఐని కోడింగ్లో బీట్ చేస్తుంది. దీనికి తోడు షాడో లీక్ అనే భయంకరమైన సెక్యూరిటీ సమస్య బయటపడింది. హ్యాకర్లు యూజర్ ప్రమేయం లేకుండానే డేటాను దొంగిలించే అవకాశం ఉందని దీనివల్ల తెలిసింది. తిరిగి పుంజుకోవడానికి ఓపెన్ఏఐ 2 అస్త్రాలను సిద్ధం చేస్తుంది. మొదటిది ప్రాజెక్ట్ గార్లిక్. ఇది గూగుల్ జెమినీ 3తో పోటీ పడడానికి తెస్తున్న తక్కువ ఖర్చుతో కూడిన కొత్త కోడింగ్ మోడల్. రెండవది భవిష్యత్తులో గూగుల్ని ఓడించడానికి ఓపెన్ఏఐ ప్రాజెక్ట్ స్టార్గేట్ పేరుతో అరౌండ్ $500 బిలియన్ ఖర్చుతో ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సూపర్ కంప్యూటర్ నిర్మించడానికి ప్లాన్ చేస్తుంది. అదనంగా మొత్తం ఇన్ఫ్రా డీల్ను $1.4 ట్రిలియన్ వరకు ఉన్నాయని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఒకప్పుడు గూగుల్ని చూసి ఓపెన్ఏఐ నవ్వింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మీ డేటా ఓపెన్ఏఐ దగ్గర సేఫ్గా ఉంటుందా, గూగుల్ దగ్గర సేఫ్గా ఉంటుందా, లేదా ఎవరి దగ్గర కూడా సేఫ్గా ఉండదా? కామెంట్ చేయండి.